మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మధురం మమకారంలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ పిల్లలు రెడీగా ఉన్నారు, అక్కడ తల్లులు కూడా రెడీగా ఉన్నారు. ముందు పిల్లల్ని పలకరించేద్దాం. హలో హలో, నీ పేరేంటమ్మా? శ్లోకశ్రీ. శ్లోకశ్రీయా లోకశ్రీయా? శ్లోకశ్రీ. శ్లోకశ్రీ. ఓకే, సో మీ అమ్మగారు పేరేంటి? మాధవి. మాధవి. సో ఎవరు మాధవి గారు? హలో మాధవి గారు. హాయ్ అండి. వెల్కమ్ టు అభిరుచి అండి. థ్యాంక్ యూ. సో హాయ్. హాయ్. హాయ్, నీ పేరేంటి? సాయి నితీష్. సాయి నితీష్. సో మీ మమ్మీ పేరేంటి? కరుణ. 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 కరుణ అని ఎందుకు అన్నావు? బై మిస్టేక్. బై మిస్టేక్. ఓకే, సో కరుణ గారు హాయ్, వెల్కమ్. హాయ్ అండి. వెల్కమ్ టు అభిరుచి. సో మీ ఇద్దరు ఏం చేయాలంటే మీకు ఇష్టమైన వంటల్ని నాకు చెప్పాలి, నేను అది రాస్తా. ఓకే, ఒక 3 వంటలు చెప్పాలి. ఫస్ట్ నువ్వు చెప్తావా? తీయండి, నాకు ఫస్ట్. మీరు కూడా తీయండి. ఓకే, సో అయితే ఈ 2 వంటల్ని ఇప్పుడు రివీల్ చేసేస్తాను. ఫస్ట్ మాధవి గారు తీసిన స్లిప్ లో ఏ వంట ఉందో చూద్దాం. హే, పెసర మురుకులు. సో సాయి నితీష్ అడిగాడు పెసర మురుకులు. మాధవి గారు మీ పాప అడిగింది మీకు రాలేదు, మీరు ఆ స్లిప్ తీయలేదు. సాయి నితీష్ అడిగింది వచ్చింది. చేయగలరా పెసర మురుకులు? చేస్తానండి. చేస్తారు. ఓకే, సో మీ ఇద్దరికి ఏంటి అంటే పరిచయం ఉందా? అక్క చెల్లెలు అండి. అక్క చెల్లెళ్ళు అయితే నాకు తెలిసి వంటలన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా. వీళ్ళ ఫేవరెట్ డిషెస్ కూడా మీకు తెలిసే ఉంటాయి. సో అయితే నెక్స్ట్ ఇప్పుడు కరుణ గారు రవ్వ రాగి లడ్డు. సో రివర్స్ లో వచ్చిందనమాట. మరి మీరు చేయగలరా రవ్వ రాగి లడ్డు? వచ్చా మీకు? వచ్చు. అయితే ఇంకేం ప్రాబ్లం సాల్వ్. వంటలు స్టార్ట్ చేయడమే బాకీ. సో ముందు ఏం చేద్దాం, పెసర మురుకులు చేద్దామా? ఓకేనండి, చేసేద్దామా? సో అయితే ఓకే, సో ముందుగా పెసర మురుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసర మురుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, నువ్వులు 2 టీ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, జీలకర్ర 2 టీ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. రెడీ అండి మీరు? రెడీ అండి. సో ముందు ఏం చేసుకోవాలి? డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టేసుకుని స్టవ్ వెలిగించేద్దాం. ఓకే, నెక్స్ట్ బౌల్ తీసుకున్నా ఒకటి. ఫస్ట్ బియ్య పిండి. ఓకే, ఇది పెసరపప్పు అండి. పెసరపప్పు ఉడికించి పెట్టుకోవాలి. ఓకే, ఉడికించి పెట్టుకొని మెత్తగా చేసుకోవాలి. పెసరపప్పు ఉడికించేసుకుని నీట్ గా మ్యాష్ చేశారు కొంచెం. తర్వాత నువ్వులు, వాము, జీలకర్ర కొంచెం, కారం, ఓకే, ఉప్పు మనకి సరిపోయిన. సో ఇదంతా నీట్ గా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ కావాలా? సో ఏం చేస్తూ ఉంటారండి మీరు? నాకు బిజినెస్ మేడం, బ్యాంగిల్ షాప్ ఉంది మాకు. బ్యాంగిల్స్ షాప్. ఓ, సో డిఫరెంట్ వంటలు ట్రై చేస్తూ ఉంటారా? చేస్తానండి. అభిరుచి చూస్తా రోజు. నేను షాప్ లో రోజు చూస్తారు. షాప్ లో రాజుగారు చేసేటివన్నీ చూస్తాను. చూసి మీ పాపకు చేసి పెడుతూ ఉంటారా? చేస్తానండి. సూపర్. సో ఏంటండి మీ పాప ఏంటి బాగా ఏమి ఇష్టపడుతుంది? ఏ వంటలు బాగా ఇష్టపడుతుంది? ఇవి స్నాక్స్ బాగా తింటదండి. బాగా మురుకులు. ఆమెకు హాట్ అంటే ఇష్టం. బాగా హాట్ బాగా ఇష్టం. సో ఇంకా మీ హాబీస్ ఏంటండి? షాప్ లో కదా టీవీ చూడడమే. ఇంకా మంచిగా సేల్స్ బిజినెస్ సరిపోతుంది. కొంచెం ఆయిల్ అయింది. శ్లోకశ్రీ ఏం చదువుతూ ఉంటావు? థర్డ్ క్లాస్. ఓకే, శ్లోకాలు పాడుతుందండి మా పాప బాగా. శ్లోకశ్రీ శ్లోకాలు పాడుతుందా? పాడాలి కదా, పేరు డిమాండ్ చేసినప్పుడు పాడాల్సింది. వర శివ బాలం వల్లీలోలం వన్నే నందం హరిహర మోదం హంసానందం హస సముఖం సురపతి సేనం సుబ్రహ్మణ్యం
గోరక్షంత. తప్పు పాడుతోంది, టెన్షన్ అయిపోతుంది, వాయిస్ అసలు బయటికి రావట్లేదు. చాలా సైలెంట్ గా ఉంటుందా అండి మీ పాప? బయట సైలెంట్, ఇంట్లో ఇంట్లో మాత్రం చుక్కలు చూపిస్తుందా? ఎందుకు శ్లోకశ్రీ టెన్షన్? మమ్మీకి ఒకదానికి చుక్కలు చూపిస్తుంది, బయట అందరికి కామా? ఓకే, బాగా పాడావు. సో నెక్స్ట్ ఇందులో వేసేసుకుని మురుకులు వేసేసుకోవడమేనా? దీనికి కొంచెం ఆయిల్ రాద్దాం. అసలు ఈ కాలంలో ఇలాంటివన్నీ వచ్చాయి గాని అసలు ఆ కాలంలో ఇవన్నీ లేనప్పుడు ఈ మురుకులు అలాంటివన్నీ ఎలా వేసేవారో కదా. బాగా ప్రాక్టీస్ ఉండాల్సిందే, లేకపోతే అయ్యే పనే కాదు. వేసేసుకుందామండి. ఇందులో పిండి పెట్టేసుకొని ఫిక్స్ చేసేసుకుందాం. వేసేసుకో. పాతకాలం గన్నులా ఉందండి. సో కాస్త దీన్ని డిస్టర్బ్ చేయకుండా 2 నిమిషాలు 2 minutes తర్వాత దాన్ని మళ్ళీ రోల్. పెసరపప్పుతో మురుకులు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. చూడండి, బాగుంటాయా? అండ్ ఇలాంటి వాటితో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి చేసేసుకుని చక్కగా నిలువ ఉంచేసుకుంటే, ఎస్పెషల్లీ పిల్లలు ఉండే ఇంట్లో ఎప్పుడు మమ్మీ ఆకలి అనగానే టప్ప 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 ఇదిగో తిను అని ఇచ్చేసేయచ్చు అనమాట. కొంచెం కరకరలాడాలి, రెడ్ కలర్ రావాలి. కానీ మీరు ముద్దలా వేశారు కదా, వస్తుందా మరి? వస్తుందండి. వస్తుంది అయినా కూడా. సో మీ ఇద్దరు బాగా కలుస్తూ ఉంటారా? అంటే చాలా దూరంగా ఉంటారా? ఏ ఏరియాలో ఉంటారు మీరు? దగ్గరేనండి, దగ్గరే. మేము కృష్ణనగర్ లో ఉంటాం, మేము చింతల్లో ఉంటాం. చింతల్, ఓకే, జీడిమెట్లో చింతల్. సో కాబట్టి కలుస్తూ ఉంటారా? హ్యాపీగా కలిసినప్పుడు ఎస్పెషల్లీ ఏం మాట్లాడుకుంటారండి? వంటల గురించా, చీరల గురించా, గాజుల గురించా, భర్తల గురించా? అన్ని ఆల్రౌండ్. మీ వారేం చేస్తుంటారు? మా వారు బిజినెస్ అండి. బిజినెస్, ఓకే. సో ఇద్దరు పనిలోనే ఉంటారు ఆల్మోస్ట్. ఎంత ఏజ్ డిఫరెన్స్ అండి మీ ఇద్దరికి? 5 years అండి. 5 years? సడన్ గా చూస్తే ఒక్కటేలా అనిపిస్తారు, కన్ఫ్యూజన్ అయిపోతుంది. అసలు చాలా ఈక్వల్ గా సిమిలారిటీస్ ఉన్నాయి. చాలా మంది అలాగే అంటారు కదా, ట్విన్స్ లా ఉన్నారు. అందుకే అడిగే. 5 ఏళ్ళు అంటే మరి మా అక్క మధ్యలో ఇంకో అక్క ఉంది. ఓ, ఇంకొకరు ఉన్నారు. మొత్తం ముగ్గురు. ఒక తమ్ముడు. ఓ, నలుగురు. సూపర్. మీకు ఒకరే పాప లేకపోతే బాబు ఉన్నాడు? ఏం చేస్తూ ఉంటాడు బాబు? పెద్దోడు బాబు పాప కంటే. అవునా? ఏం చదువుతున్నాడు? 4th class. 4th class. తన 3rd, 4th, జస్ట్ 1 year డిఫరెన్స్. అయిపోయిందా అండి? సర్వ్ చేసుకుందామా? ఓకే, అయిపోయిందండి. అయిపోయింది. పెసర మురుకులు రెడీ. సో పెసర మురుకులు రెడీ అయిపోయి వీటిని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పెసర మురుకులు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బియ్యం పిండి, ఉడికించిన పెసరపప్పు, నువ్వులు, వాము, జీలకర్ర, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో మురుకుల్లా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసర మురుకులు రెడీ. సో పెసర మురుకులు రెడీ అయిపోయాయి కదా, టేస్ట్ చూసేద్దాం. బట్ అడిగింది శ్లోకశ్రీ కాబట్టి ముందు తనకిచ్చేద్దాం. ఎలా ఉంది? బాగుంది. బాగున్నాయా? బాగా చేశారా? బాగా చేసిందా మమ్మీ? చేసింది. యాటిట్యూడ్ వాడికి. ఓకే, సో మీరు టేస్ట్ చూడండి రాజు గారు. బాగున్నాయి మాధవి గారు. నైస్, చాలా బాగున్నాయి. సో అదండి, చాలా బాగున్నాయి పెసర మురుకులు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం బట్టలు కబోర్డ్స్ లో పెట్టేసి లాక్ చేసేస్తూ ఉంటాం. ఎండాకాలంలో అయితే పర్వాలేదు, కానీ చలికాలం, వర్షాకాలం విషయానికి వస్తే బట్టలంతా కూడా వాసన వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఒక రకమైన మొక్క వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బట్టల్ని అప్పుడప్పుడు తీసి బయట ఎండలో ఆరవేస్తూ మళ్ళీ లోపల మర్చి పెట్టుకుంటూ ఉన్నట్లయితే ఈ ముక్క వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
ఒక్కోసారి మనం ఎండలో అలా బయటికి వెళ్ళి రాగానే తల తిరుగుతున్నట్లుగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే ఉపశమనం కోసం ఏం చేయాలి అంటే కొద్దిగా అల్లం ముక్క నూరుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని కనుక తీసుకున్నట్లయితే వెంటనే ఉపశమనం దొరుకుతుంది.